హరే కృష్ణ. ఈరోజు దేశమంతా కూడా హోలీ పండగ జరుపుకుంటూ ఉంటారు. ఈ హోలీ అనేటువంటి పేరు హోలిక అనేటువంటి ఒక అసుర స్త్రీ పేరు. ఈమె హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుల యొక్క సోదరి. హిరణ్యకశిపుడు తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడైనటువంటి కారణం చేత అతడిని ఏదో ఒక విధంగా సంహరించాలని హిరణ్యకశిపుడు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ విష్ణు యొక్క కృప వల్ల ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఒక సందర్భంలో ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుల యొక్క సోదరి అయినటువంటి సింహిక లేదా హోలిక ఆమె ఈ విషయంలో తాను సహాయపడతానని చెప్పింది. ఎందుకంటే ఈ హోలికకు ఒక వరం ఉంది. ఆమె అగ్నిలో దహింపబడదు. కనుక ఆమె ఏం చేసిందంటే బాలుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె అగ్నిలోకి ప్రవేశించింది. ఆమె యొక్క ఆలోచన ఏమిటంటే సహజంగా చిన్నపిల్లలు స్త్రీల యొక్క ఒడిలో కూర్చోవడానికి ఇష్టపడతారు. ఆ విధంగా హోలిక తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అగ్నిలోకి ప్రవేశించగా ప్రహ్లాదుని యొక్క విష్ణు భక్తి కారణం చేత హోలిక దగ్ధమైంది, కానీ ప్రహ్లాదుడు దగ్ధం కాలేదు. మరి ఈ హోలీ మహోత్సవాన్ని వసంత ఋతువు యొక్క ఆగమనాన్ని పురస్కరించుకొని కూడా చేస్తారు. మరి శ్రీకృష్ణుని యొక్క లీలల్లో కూడా మనం చూస్తే హోలీ పూర్ణిమ అంటే ఈ పాల్గొన పూర్ణిమ ఏదైతే ఉందో అదే రోజు రాత్రి కృష్ణుడు కూడా శంఖచూడు అనేటువంటి ఒక అసురుణ్ణి కూడా సంహరిస్తాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు తమ తమ యొక్క గోపికలతో కలిసి పాల్గొన పౌర్ణమి నాడు రాత్రి బృందావనంలోని అరణ్యంలోకి క్రీడించడం కోసం వెళ్ళినప్పుడు ఈ శంఖచూడు దాడి చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఈ శంఖచూడుని సంహరిస్తాడు. అది కూడా మనకు ఈ పాల్గొన పౌర్ణమి నాడే జరిగింది. అలాగే పాల్గొన పౌర్ణమి నాడు శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించాడు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు అగ్నిబారి నుండి సంరక్షించబడ్డాడో అలాగే జీవులమైనటువంటి మనమందరం కూడా ఈ సంసారం అనేటువంటి దావానలం చేత కాల్చివేయబడుతున్నాం. ఈ సంసారం అనేటువంటి దావానలం నుండి రక్షించడానికే శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని అగ్ని నుండి రక్షించినట్టుగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప వలన హరినామ సంకీర్తనం ద్వారా మనం కూడా ఈ సంసార దావాగ్ని నుండి రక్షింపబడవచ్చు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి ఈ హరినామ సంకీర్తనాన్ని ప్రారంభించారు. దీనిని పురస్కరించుకొని ఈరోజు భీమవరం పట్టణంలో సాయంత్రం త్యాగరాజ భవనంలో శ్రీ గౌర పూర్ణిమ వేడుకలు జరుపుతూ ఉన్నాం. అలాగే ఈ సందర్భంగా మరి చైతన్య మహాప్రభు వచ్చి సంసార దావాగ్నిలో మండిపోతున్న మన అందరినీ కూడా ఆయన ఏ విధంగా హరినామ సంకీర్తన ద్వారా ఉద్ధరించారు అనేది మనం తెలుసుకోవాలంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవన విశేషాలను వివరించే శ్రీ చైతన్య చరితామృతం తప్పనిసరిగా చదవాలి. మరి ఈరోజు శ్రీ చైతన్య చరితామృత గ్రంథాన్ని ప్రత్యేక తగ్గింపు ధరకిస్తున్నాం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రండి. అలాగే ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని చైతన్య చరితామృతాన్ని స్వీకరించండి. హరే కృష్ణ.